తరతరాలుగా పవిత్ర క్షేత్రంగా పిలువబడుతున్న కాశీలో జరిగిన ఓ అద్భుతం ఇది. ఈ అద్భుతం చూశాక ఆ తర్వాత మీ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆవు గోమాత సూర్యదేవుల వారికి నమస్కారం చేసుకుని వెళ్ళింది. ఒక మూగజీవికే సూర్యదేవుడి గురించి తెలిసినప్పుడు మానవులైన మనకు ఆ సూర్య భగవానుల వారి శక్తి అర్థం కావట్లేదా? నా కళ్ళ ముందే జరిగిన సంఘటన. वो लोग इधर आए, अपना अपना एक घाट बनाया। सब लोग का अपना अपना एक घाट है। उन्होंने अपना घाट इसलिए बनाया कि यहाँ पे स्नान करना है, काशी में मोक्ष मिलता है, इसलिए लास्ट टाइम में मैं इधर आकर रहूँगा। सब लोग का अपना अपना एक घाट है। उन्होंने अपना घाट इसलिए बनाया कि यहाँ पे स्नान करना है, काशी में मोक्ष मिलता है, इसलिए लास्ट टाइम में मैं इधर उन्होंने अपना घाट इसलिए बनाया कि यहाँ पे स्नान करना है, काशी में मोक्ष मिलता है, इसलिए लास्ट टाइम में मैं इधर आकर रहूँगा। इसलिए अपना अपना एक घाट बनाया। ఇప్పుడు మీరు గమనించారా, యాక్చువల్లీ అది డైరెక్ట్ ఎక్కకుండా సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకొని ఎక్కిందండి. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఇప్పుడే రుద్రాభిషేకం అయితే అయిపోయింది. అయితే నెక్స్ట్ జరిపించబోయే పూజ వివరాలు చెప్దామనేసి ఆగాను. ఏంటంటే నెక్స్ట్ మనం జనవరి 26వ తేదీ 2025 సంవత్సరమున జనవరి 26వ తేదీ అరుణ పారాయణం పూజ కార్యక్రమం అయితే ఉంది. అయితే ఈ అరుణ పారాయణం సూర్యదేవుల వారికి చేసే అత్యంత శక్తివంతమైనటువంటి పూజ. పుష్పగిరి క్షేత్ర ఆవరణంలో అయితే జరపబడుతుంది. అది కూడా ఆది శంకరాచార్యులు స్వయంగా తన చేతులతో ప్రతిష్ట చేసిన శ్రీచక్రం కూడా ఆ క్షేత్రం ఆవరణంలోనే ఉంది. ఆ క్షేత్రంలోనే ఉందండి. అంత అద్భుతమైనటువంటి క్షేత్ర ఆవరణంలో ఈ అరుణ పారాయణం జరుగుతుంది. అరుణ పారాయణం పూజ చేయించుకోవడం వల్ల మీకు కలిగే ఉపయోగాలు ఏంటి అన్న విషయానికి వస్తే చాలామంది మనలో చాలామందికి జన్మ నక్షత్రం తెలియదండి. కారణం ఏంటంటే మనం ఏ సమయంలో ఎప్పుడు పుట్టాము అన్నది మనకు తెలియదు. జాతకం తెలియని వాళ్ళు, అంటే మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే జాతకం తెలుస్తుంది, వాళ్ళకు ముఖ్యంగా ఉపయోగం అండి. జాతకం తెలియని వారు, జాతకంలో దోషాలు ఉన్నవారికి మంచి అవకాశం అన్నట్టు. సో మనకు మన పుట్టిన తేదీని తెలియకపోతే మన జాతకంలో ఏ దోషాలు ఉన్నది మనకు తెలియదు. అలాంటి సమయంలోనే ఇలాంటి అరుణ పారాయణం పూజ, ఈ పూజ జరిపించుకోవడం వల్ల ఆ దోషాలు తొలగిపోయే అవకాశం ఉంది. బాగా గమనించండి. చాలామంది కష్టాల్లో ఎంత ప్రయత్నించినా మన వల్ల కాదు ఆ కష్టాల నుంచి బయటపడడానికి. ఎన్నో సమస్యలు ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, అలాగే వృత్తిరీత్యా ఆఫీసులలో టార్చర్ పెడుతుంటారు కొంతమందిని. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే పితృదోషాలండి. పితృదోషాలు ఉండడం వల్ల, అంటే మనం పితృదేవతలకు పిండ ప్రదానం ఇలా చేస్తూ ఉంటాం, కానీ ఆ దోషాలు ఎంత మన పిండ ప్రదానం చేసినా ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఆ దోషం అలాగే ఉండిపోతుంది. ఆ దోషాలు తొలగిపోయి నిజంగా మంచి జరుగుతుంది. అంటే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయండి. చాలామంది మేము పిండ ప్రదానం చేశాము, అన్నీ చేసాము మా పితృదేవతలకు, కానీ మాకు కష్టాలు అలాగే ఉన్నాయి అన్న వాళ్ళు తప్పకుండా జరిపించుకోవాల్సినటువంటి పూజ ఈ అరుణ పారాయణం పూజ. ఓకేనా? చాలామందికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. ఇంకో విషయం ఏంటంటే మెంటల్ టార్చర్ ఉంటుంది కొంతమందికి. ఆఫీస్కి వెళ్తే ఎన్నో సమస్యలు, ఎక్కడికి వెళ్ళినా సరే గొడవలు, చికాకులు ఇవన్నీ వస్తుంటాయి. ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటన్నిటికి కూడా ఆ భగవంతుడు మీ 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 యొక్క ఏదైతే ఉందో మీ జాతకంలో రవి అంటే సూర్యదోషం ఉంటుంది, రవి దోషం ఉంటుంది. ఆ దోషాలకు ఈ అరుణ పారాయణం చేయించుకుంటే మంచి జరుగుతుంది అని చెప్తారు. ముఖ్యంగా జాతకం తెలియని వాళ్ళు ఉంటారు కదా, పుట్టిన తేదీ వివరాలు తెలియని వారికి దోషాలు తెలియకపోవచ్చు, అంటే ఏం దోషాలు ఉన్నాయనేది. అందుకే ఈ పూజ జరిపించుకోవడం వలన మనకు తెలియకుండా ఉన్న మన జాతకంలో ఉన్న దోషం పోతుంది, ఆర్థికంగా స్థిరపడతాము అని పురాణాలే చెప్తున్నాయండి. ఇక పితృకార్యాలు చేసిన కష్టాలు తీరని వారు తప్పక ఈ పూజ చేయించుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక మనం పుష్పగిరి క్షేత్ర ఆవరణంలో అయితే ఈ పూజ అయితే జరిపించుకోబోతున్నాము. గరుత్మంతుడు స్వర్గం నుండి అమృతం తెస్తున్నప్పుడు ఇక్కడ ఈ క్షేత్రం ఆవరణంలో ఉన్నటువంటి పినాకిని నదిలో ఒక చుక్క పడిందండి. ఆ నదిలో మునిగిన వాళ్ళందరికీ కూడా యవ్వనంగా మారిపోయేవాళ్ళు, అంటే మళ్ళీ యుక్త వయసుగా మారిపోయేవాళ్ళు.
ఇదంతా కూడా ఇక్కడి స్థల పురాణం. ఇంకా చాలా పెద్ద సమాచారం ఉంది. అలాగే ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా శ్రీచక్రం ప్రతిష్ఠించినటువంటి ప్రదేశం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమాచారం ఉంది. వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి తొందరగా. కేవలం రూ. 1116 మాత్రమే. సో వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. మీరు ఫోన్ లేదా మెసేజ్ చేయవలసిన నెంబర్ వచ్చేసి 7981961643. ఈ నెంబర్కి చేయండి. ఓం నమః శివాయ. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని చాలా విషయాలను మనం ప్రతిరోజు కూడా వీడియో రూపంలో తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈరోజు ఈ వీడియోలో మరో 9 విషయాలను అయితే నేను మీతో పంచుకుంటానండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని 9 విషయాలు. మొదటిది, పుట్టి నెలైనా నిండని చంటి బిడ్డలు మాటలాడాను, పాలు త్రాగే బిడ్డడు దుమికి పరిగెత్తుట చూచేరు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చాలా చక్కగా రాశారు చూడండి. పుట్టి నెల కూడా నిండని చిన్న చిన్న పిల్లలు కూడా మాట్లాడతారని, పాలు త్రాగే బిడ్డడు కూడా దుమికి పరిగెత్తుట చూచారు అంటున్నారు. అంటే అంతగా డెవలప్ అవుతారు. ఇప్పుడు చిన్నపిల్లలు మనం చూసుకున్నట్లయితే చిన్న చిన్న పిల్లలు కూడా పెద్దగా ఆలోచించడం, పెద్ద మాటలు మాట్లాడడం మనం గమనిస్తున్నాం. ఇక కొద్ది ఏళ్ళు పోయిన తర్వాత ఇంకా దారుణంగా తయారవుతారని శ్రీ పొద్దులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పుకొచ్చారండి. ఇవన్నీ కూడా కలియుగ అంతం సమయంలో జరిగే విషయాలని చెప్తున్నారు. ఇక రెండో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. తూర్పు దేశమునందు చిత్రాలైన నాగరికత అధికముగా పుట్టుకొచ్చాను, వెంటనే అది నాశనమయ్యాను అన్నారు. తూర్పు దేశములందు అంటే నాకు తెలిసి అమెరికా ఆ దేశాలు అనుకుంటున్నాను. ఆ దేశాలందు చిత్రాలైన నాగరికత అధికముగా పుట్టుకొచ్చాను అని. ఎక్కువ డెవలప్మెంట్ అయిపోతుంది. అలా అవడం వల్ల వెంటనే అది నాశనం అయ్యాను అంటున్నారు. సో ఎంత డెవలప్ అయితే అంత త్వరగా నాశనమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మూడో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని మూడో విషయం. అన్నని తమ్ముడిని అన్నయ్య మోసంబు చేసుకొని మొదలికే నరుక్కుని చచ్చారు, మంచి బెల్లము కూడా వేపాకు చేదులా మారాను, వస్తువుల గుణములే మారిపోయాను అంటున్నారు. వస్తువుల గుణములు మారిపోతాయని చెప్తున్నారు. బెల్లము తీయగా ఉంటుంది, వేపాకు చేదుగా ఉంటుంది, కానీ ఇక్కడ బెల్లమే చేదుగా తయారవుతుందని చెప్తున్నారు. కెమికల్స్ వాడి తయారు చేసే బెల్లము తయారవుతుందని. ఇలా నిజంగా మనకు దొరికేటి అన్నీ కూడా ప్రకృతిలో దొరికేటి ఏవి దొరకవు, అంతా కూడా కెమికల్స్ ద్వారా తయారు చేసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇక అన్నని తమ్ముడిని అన్నయ్య మోసంబు చేసుకుని మొదలుకే నరుక్కుని చచ్చారు అంటున్నారు. గొడవలు, ఇంటిలో సమస్యలు, ఆస్తి గొడవలు లాంటివి. ఇక నాలుగో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఆకాశముడు నుండి బంగారు హంసలు భూమిపై వ్రాలి విహరించి పైకి పోయాను. బాగా గమనించండి. ఆకాశం నుండి బంగారు హంసలు, గోల్డ్ హంసలు భూమిపైకి వాళ్తాయని, విహరించి పైకి వెళ్తాయని చెప్తున్నారు. ఆశపరులు కొందరు అజ్ఞాన బుద్ధితో కబలింప చూచి పిచ్చివారై పరుగులెట్టారు అన్నారు. ఆ బంగారు హంసలు పట్టుకోవాలని ఆశపరులు వాటిని అజ్ఞాన బుద్ధితో కబలింప చూచి, అంటే వాటిని పట్టుకోవాలని ట్రై చేసి పిచ్చి వాళ్ళు అయిపోతారని చెప్తున్నారు. ఇక ఐదో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. లేపాక్షి బసవన్న కోపాగ్నితో లేచి ఊళ్ళ మీదకు రంకె వేశాను, పాపాత్ములందరినీ పొడిచి పెట్టాను అన్నారు. లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి లేపాక్షిలో ఒక పెద్ద బసవన్న ఉంటారు. మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో. ఆ బసవన్న కోపాగ్నితో లేచి ఊళ్ళ మీదకు రంకె వేశాను అంటున్నారు. అలాగే పాపాత్ములందరినీ కూడా పొడిచి పెట్టాను అంటున్నారు. ఇక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసినటువంటి ఆరో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. ఈత చెట్టు ఒకటి పగటిపూట ఎంతయో నిలబడుండేను, రాత్రి అయ్యేసరికి భూమిపై పరుండి నిద్రపోయాను. ఇది ఏమి చిత్రమో, ఈ విధంగా 8 ఏండ్లుండి శ్రావణ శుద్ధ త్రయోదశికి ఆ చెట్టు పడిపోయాను అంటున్నారు. ఇది ఎక్కడ జరిగిందండి? ఇది గుంటూరు జిల్లా అనుకుంటా. గుంటూరు జిల్లాలో ఈ ఈత చెట్టు పడుకుంటుందంట. మొత్తం రాత్రి అయితే భూమిపై పడుకొని నిద్రపోతుందండి. మళ్ళీ తెల్లవారంగానే పగటిపూట మాత్రం నిల్చొని ఉంటుంది. అంటే రాత్రి అయ్యేసరికి భూమిపైన పడుకుంటుంది. అలా జరిగిందని చెప్తున్నారు. ఎక్కడో చేలో జరిగింది అని చెప్పారు. నేను కూడా అది విన్నాను, ఎక్కడో న్యూస్లోనే చదివాను. మీకు తెలిసింటే కామెంట్లో చెప్పండి ఎక్కడ జరిగిందో. ఇక ఏడో విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి ఏడో విషయం. కృష్ణానదిలోన రక్తమే ప్రవహించాను, దాని వెనుక ఎంత ఘోరంబు జరుగునో చూచి తెలుసుకొనుడు.
రోజు రోజుకి మనిషి తెలివి మీరేను, వింత వింతలు గొల్పు యంత్రంబులన్నీయో పనులు చేసేను అన్నారు. రోజు రోజుకి మనిషి తెలివితేటలు మీరుతాయని, వింత వింతలు గొలిపే యంత్రంబులు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎన్నో యంత్రాలు వచ్చాయి, పనులు చేస్తాయని యంత్రాలని ఎప్పుడో చెప్పుకొచ్చారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇక మనం గమనించినట్లయితే కృష్ణానదిలోన రక్తమే ప్రవహించాను, ఏదో జరగబోతుంది, దాని వెనుక ఎంత ఘోరంబు జరుగునో చూచి తెలుసుకుని అంటున్నారు. ఏం జరుగుతుందని చెప్పలేదండి, మీరే చూడండి అంటున్నారు. ఇక 8వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. పల్నాటి సీమలో బ్రాహ్మణుని ఇంట కరక చెట్టుకు చింతకాయలు కాయట చూచేరు అన్నారు, పల్నాడు జిల్లాలో. అలాగే ఎందు చూచినా గాని వావి వరుసలు వీడి కామవాంఛతో విహరించేది వారు అధికమయ్యేరు అన్నారు. చూడండి, పల్నాడులో బ్రాహ్మణుని ఇంట కరక చెట్టుకు చింతకాయలు కాస్తాయంట, చెట్టు ఒకటి కాయలు ఒకటి అని చెప్తున్నారు. అంటే ఏదో జరగబోతుందని. ఎందు చూచినా కానీ వాయు వరుసలు వీడి కామవాంఛతో విహరించేవారు అధికమవుతారని చెప్తున్నారు. ఇది మనకు తెలిసిన విషయమే, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇక 9వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని చాలా విషయాలు తెలుసుకుందాము. అలాగే చివరి విషయం 9వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. శిరస్సునందు కొమ్ములున్న మనుషులు పుట్టుకొచ్చారు, వింత చేష్టలు ఎన్నో చేసి చూపారు, దొరికిన జనులను పీక నులిమేరు అన్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. శిరస్సునందు కొమ్ములున్నటువంటి మనుషులు పుట్టుకొచ్చారంటున్నారు, తలపైన కొమ్ములున్నటువంటి మనుషులు పుట్టుకొస్తారని, వింత చేష్టలు ఎన్నో చేసి చూపారు అని, అలాగే దొరికిన జనులను పీక నులిమేరు అంటున్నారు. అంటే భూత ప్రేత పిశాచాలు నిజరూపాన కనిపిస్తాయని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన కాలజ్ఞానంలో చాలా స్పష్టంగా రాయటం అయితే జరిగింది. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో నాకు తెలియదు, కానీ ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. స్టార్టింగ్లోనే మనము అరుణపారాయణం పూజ గురించి పెట్టినందుకు క్షమించండి, ఎందుకంటే ఎక్కువ మందికి తెలియాలి అన్న ఉద్దేశంతో పెట్టాను. మీరు స్కిప్ కొడుతూ చూసింటారు కదా, దయచేసి మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి నీట్గా చూడండి కాలజ్ఞాన వీడియో. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణ, హరి ఓం.